తన ప్రవక్తన కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకొను. తన ప్రవక్తన కనిపెట్టాలి. ఇంకేం చేయాలి? చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్యమార్గం. రాజ్యమార్గానికి అడ్డుంటాయా? రాజమార్గానికి ఏ అడ్డులు ఉండవు. అంటే అర్థం ఏంటి? అసలు తను వెళ్ళే చోట్లల్లా జయమే. ఎప్పుడు జయం కలుగుతుంది? చెడుతనము విడిచి నడుచుటయే. ఏంటి చెడుతనము? తనలో గర్వం లేకపోవడమే, తగ్గింపు మనసు కలిగి దేవుని మీద ఆధారపడడమే రాజ్య మార్గం. ఎవ్వరు ఏ సమస్య, ఏ నష్టము, ఏ బాధ, ఏ శత్రువు తనను ఆపలేదు. ఎందుకంటే రాజు వెళుతున్నాడంటే ఆ రాజు ముందు రోడ్ని ఖాళీ చేస్తారు. ఇక్కడ ఒక సీఎం గారు వస్తున్నారు ఈ రోడ్లో, ఏ లారీ అని వెళ్ళనిస్తారా? ఎందుకు వెళ్ళినవరు? ఆ రాజుకి రాజమార్గం ఏర్పాటు చేయాలి. ఆ రోజుల్లో రాజు వెళ్తున్నాడంటే ఒక వ్యక్తి రోడ్డు మీద అడ్డు ఉండడానికి వీల్లేదు, రాజ్య మార్గం ఉండాలి. దేవుడు అదే చెప్తున్నాడు. ఏమని? చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గం. నువ్వు నీ దారిలో నువ్వు తిన్నగా ఏ అడ్డంకం లేకుండా ముందుకు పయనించాలంటే నీ చెడుతనాన్ని విసర్జించాలి. అంతేకాదు తన ప్రవక్తన కనిపెట్టాలి. ఎవరికి వాళ్ళు ప్రతిదినము నీ ప్రవక్తన నీవు కనిపెడుదువుగాక. ప్రభువా, ఇదిగో ఈరోజు నాకేమైనా గర్వం వచ్చిందా? ఈరోజు నాకేమైనా అహం వచ్చిందా? ఈరోజు చెడ్డ తలంపులు నాకేమైనా వచ్చాయా అని ప్రతిదినము ప్రతి వ్యక్తి, చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాడు వరకు పరీక్షించుకోవాలి. ప్రతిదినము దేవుని సన్నిధిలో తనను తాను పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకునేవాడే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ స్థితిని గమనించావా? నీలో అహం ఏముందా? నీలో కోపం ఉందా? నీలో స్వార్థము, నీలో అసూయ ఏమైనా ఉందా? దేవునికి వ్యతిరేకమనేది ఏదైనా ఉందని ప్రతిదినము నిన్ను నువ్వు పరీక్షించుకుందువుగాక. అలా పరీక్షించుకున్నవాడే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం.